హాయ్ గైస్. టాలీవుడ్కి సంబంధించి మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా మ్యాడ్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది ఈ మార్చ్ 28 ఫ్రైడే రోజున. దాంతో పాటుగా మలయాళం మూవీ అయినటువంటి లూసిఫర్ కి సీక్వెల్ గా L2 ఎంపురాన్ లూసిఫర్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ తెలుగులో ఈ మూవీని గాడ్ ఫాదర్ అనే నేమ్ తో మెగాస్టార్ చిరంజీవి గారు రీమేక్ అయితే చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ L2 ఎంపురాన్ లూసిఫర్ 2 మూవీ ఎలా ఉందనే డీటెయిలింగ్ ని తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ మూవీలో మెయిన్ రోల్ వచ్చేసి మలయాళం సూపర్ స్టార్స్ అయినటువంటి మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టొవినో థామస్ అయితే నటించారు. ఇక ఈ L2 ఎంపురాన్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ 1 hour 50 minutes దాదాపుగా హీరో అయితే ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు మోహన్ లాల్ అయితే. అది కూడా మూవీ స్టార్ట్ అయిన 1 hour తర్వాత మోహన్ లాల్ హీరో ఇంట్రొడక్షన్ ఉంటది. ఇది వన్ సైడ్ గా చూసుకుంటే గనక పృథ్వీరాజ్ సుకుమారన్ స్టోరీ అనమాట. అతనికి జరిగిన అన్యాయం, దాంతో అతను ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు, దానికి మోహన్ లాల్ కి ఉన్న సంబంధం ఏంటి, మోహన్ లాల్ కి లింక్ చేసిన విధానం ఏంటనేది ఈ మూవీలో మనం చూడాల్సిందే. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే లూసిఫర్ ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండి ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. పీకే రామదాస్ మరణించిన తర్వాత IUF పార్టీలో ఏదైతే అలజడులు, ఇబ్బందులు ఉంటాయో అవన్నిటిని సెట్ చేసి స్టీఫెన్ గట్టుపల్లి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడనమాట. తరువాత అధికారం పొందిన జతిన్ రామ్దాస్ చాలా పెద్ద అవినీతులకు పాల్పడుతూ ఉంటాడు. పార్టీని కల్మషం చేస్తూ ఉంటాడు. IUF పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తాడు. అదేంటంటే IUF పార్టీ నుండి బయటకు వచ్చి IUF PKR అనే పార్టీని సపరేట్ గా స్థాపించబోతున్నట్టుగా తెలుపుతాడు. సెంట్రల్ లో ఉన్నటువంటి ASM అనే పార్టీతో జతగలిసి మరొకసారి తన తండ్రి సపోర్ట్ లేకుండానే తనకంటూ ఒక గుర్తింపు పొంది కేరళలో గెలవాలని భావిస్తాడనమాట. ఆ విధంగా ప్రణాళికలు, ప్లాన్స్ అయితే రచిస్తాడు. కానీ ASM పార్టీ అధినేత అయినటువంటి బాబా బజరంగి మాత్రం ఈ జతిన్ రామ్దాస్ ని అడ్డు పెట్టుకొని కేరళలో ఉన్నటువంటి వనరులను, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవాలని చెప్పి భావిస్తాడు. ఆ విధంగా ఇక్కడ జతిన్ రామ్దాస్ ఒక విధంగా ఆలోచిస్తే బాబా బజరంగి ఇంకో విధంగా ఆలోచిస్తాడు. ఇక్కడ పక్కా వాళ్ళ ఇరువురి స్వార్థాలు అయితే ఉంటాయి. ఏదైతే జతిన్ రామ్దాస్ తీసుకున్న నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయాన్ని పీకే రామదాస్ కూతురైనటువంటి ప్రియదర్శితో పాటుగా IUF పార్టీ సభ్యులందరూ, నాయకులందరూ వ్యతిరేకిస్తారు. కానీ అక్కడ కేరళలో ఒక చెక్ డ్యామ్ అవినీతి అయితే నడుస్తూ ఉంటది. దాని ద్వారా కేరళ ప్రజల్లో చాలా ఆందోళన అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన స్టీఫెన్ మరొకసారి పార్టీని, కేరళ రాజ్యాన్ని గాడిలో పెట్టడానికి తిరిగి వచ్చాడో లేదా, ఒకవేళ తిరిగి వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఏ విధంగా యుద్ధం చేశాడు, బాబా బజరంగిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు. ఈ తరుణంలో స్టీఫెన్ అదే మోహన్ లాల్ కి సయ్యద్ మసూద్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఏ విధంగా తోడ్పాటును అందించాడు, పృథ్వీరాజ్ సుకుమారన్ కి బాబా బజరంగ్ ఉన్న విరోధం ఏమిటి అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ స్టార్టింగే బాబా బజరంగి చేయించిన అన్యాయం అయితే తెర మీదకి అయితే తీసుకొచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది. ఒక సైడ్ నుండి పృథ్వీరాజ్ స్టోరీని, తనకున్న పగ ప్రతీకాలని నేపథ్యంలో సినిమాను చూపిస్తూ, మరొక పక్క ఫస్ట్ పార్ట్ లో ఏ విధంగా అయితే స్టీఫెన్ పార్టీని గాడిలో పెట్టి ఉన్న అలజడులను, ఆందోళనలు పార్టీ సభ్యుల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఏ విధంగా అందరినీ సెట్ చేశాడు అనేది చూపించారు. అదే విధంగా ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ రివెంజ్ స్టోరీని చూపిస్తూ, దాంతో పాటుగా మరొకసారి పార్టీలో విభేదాలు వస్తే ఆ తర్వాత ఏ విధంగా మళ్ళీ స్టీఫెన్ ఆ పార్టీలో అన్ని సెట్ చేస్తాడనేది చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ మూవీలో ఫస్ట్ 1 hour వరకు హీరో ఇంట్రడక్షన్ ఉండదు. ఆ తర్వాత 1 hour 50 minutes లోపు కూడా ఓన్లీ 10 minutes మాత్రమే మోహన్ లాల్ కనిపిస్తాడు. ఆ 1 hour 50 minutes తర్వాత స్క్రీన్ ప్లే అయితే చాలా ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతుంటది. ఇక్కడ ఎలివేషన్స్ చాలా చక్కగా పడ్డాయని చెప్పొచ్చు. మామూలుగా KGF ఇటువంటి పుష్ప మూవీస్ చూస్తే కనుక హీరో ఉన్న సీన్ లో ఎలివేషన్లు పెట్టి సూపర్ డూపర్ హిట్ చేసిన డైరెక్టర్ని చూసాం. కానీ ఈ మూవీలో దానికి రివర్స్ గా హీరో లేకున్నా కూడా హీరో నేమ్ తోనో లేకపోతే హీరో ఉనికితోనో ఎలివేషన్స్ చూపించడం ఇదే మొదటిసారి అనిపించింది నాకైతే. అసలు హీరో కనిపించకుండానే ఎలివేషన్స్ చాలా బాగా చూపించాడు. అది చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీలో అటు పొలిటికల్ డ్రామాతో పాటుగా
ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాకి సంబంధం ఉన్నట్టుగా చూపించారు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఈ ఎల్2 ఎంపురాన్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసిన విధానం, మరీ డీప్ గా తీసుకెళ్లిన విధానం వల్ల చాలా స్టోరీ మెయిన్ స్టోరీకి వెళ్ళడానికి చాలా టైం అయితే తీసుకున్నాడు డైరెక్టర్. మొదటగా చెప్పినట్టుగా 1 hour 15 minutes వరకు హీరో ఇంట్రడక్షన్ ఉండదు. అయినప్పటికీ ఏదైతే ఆ డ్రామా నడుస్తుంటుందో, పొలిటికల్ డ్రామా, ఆ పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి అందరినీ మనుషుల్ని కలిసివేసే స్టోరీ కావచ్చు, ఆ తర్వాత ప్రెసెంట్ లేకొచ్చి జతిన్ రామదాస్ ఏరో పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించడం, ఇవన్నీ కూడా హీరో ఇంట్రడక్షన్ అవ్వక ముందు జరిగినప్పటికీ చాలా ఆసక్తిని రేకిస్తాయి సినిమా చూసే వ్యక్తులపై. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వస్తుంది, అది కూడా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి హీరో మళ్ళీ పార్టీలో ఏర్పడ్డ ఆ ఇబ్బందుల్ని సరిచేయడానికి ఎంటర్ అవ్వడము అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారుతుంది. సెకండ్ హాఫ్ లో అయితే బాబా బజరంగి పీకేఆర్ కూతురైనటువంటి ప్రియదర్శిని కిడ్నాప్ చేస్తాడు. తనను కాపాడడానికి ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, అది చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ ఎపిసోడ్ తర్వాత స్టోరీ అనేది పూర్తిగా గాడి తప్పుతుంది, ఒక రొటీన్ రివెంజ్ స్టోరీ లాగా మారిపోతుంది అన్నమాట. మూవీలో సెకండ్ హాఫ్ దాని తర్వాత చాలా స్లో నెరేషన్ తో చూసేవాడిని ఇబ్బంది పెడుతుంది. మూవీ క్లైమాక్స్ ముగించిన విధానం బాగున్నప్పటికీ కానీ ఒక రొటీన్ క్లైమాక్స్ లా మారిపోయింది. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ చేసినటువంటి ఆ క్లైమాక్స్ ఫైట్ అనేది చాలా అద్భుతంగా ఉంది, తీసిన విధానం చాలా బాగుంది. ఇక చివరిలో ఎల్3 బిగినింగ్ అనే టైటిల్ తో అయితే మూవీని అయితే ముగించడం జరిగింది. అంటే ఎల్2 కి ఎంపురాన్ కి కొనసాగింపుగా ఎల్3 బిగినింగ్ అనే మూవీ వస్తున్నట్టుగా చూపించారు. ఇది ఒక చైనా ఫ్యాక్టరీ లో చైనాలో జరిగే స్టోరీగా అయితే మనకు చూపించడం జరిగింది. కబూగా అనే విలన్ ని మోహన్ లాల్ ఈ మూవీలో చంపేయడంతో అతని కొడుకైనటువంటి ఇంకొక అతను చైనా బ్యాక్ డ్రాప్ లో ఇతనికి సవాల్ విసురుతాడు క్లైమాక్స్ లో. అక్కడ ఎల్3 బిగినింగ్ అనే టైటిల్ పడుతుంది. అంటే ఎల్3 అంటే లూసిఫర్ 3 కూడా ఉన్నట్టుగా నిర్ధారణ అయితే అయ్యింది అనమాట. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా మోహన్ లాల్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. అంతగా ఫైట్ సీన్స్ లేనప్పటికీ ఉన్న దాంట్లో మంచి ఎలివేషన్స్ పడ్డాయి. చాలా వరకు మోహన్ లాల్ లేకుండానే మంచి ఎలివేషన్స్ పడ్డాయి ఆయన ఇంట్రడక్షన్ పరంగా. ఆ విధంగా చూసుకుంటే చాలా స్టైలిష్ లుక్ లో ప్రతి ఒక్కరిని అలరించాడు మోహన్ లాల్. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నంత మేరకు ఆకట్టుకున్నాడు. ఉన్నది కొద్దిసేపు అయినా చాలా వరకు తన ఫ్లాష్ బ్యాక్ అయితే చూపించడం జరిగింది. దాంతో పాటుగా మోహన్ లాల్ కి తనని కనెక్ట్ చేసిన విధానం అంతగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక టోవినో థామస్ ఫస్ట్ పార్ట్ లో యాజ్ ఇట్ ఈస్ గా నటించినట్టుగానే ఒక పీకేఆర్ కొడుకుగా ఈ మూవీలో చాలా బాగా చేశాడని చెప్పాలి. ఇక మంజు వారియర్ ప్రియదర్శి క్యారెక్టర్ లో ఫస్ట్ పార్ట్ లో చూపించిన విధంగా ఈ మూవీలో కూడా చాలా వరకు మంచి క్యారెక్టర్ అయితే పడింది. చాలా వరకు ప్రతి ఒక్కరిని తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ కనుక ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్